కేసీఆర్ హయాంలో ఫ్యామిలీ జస్టిస్ అమలు చేస్తే తన హయాంలో సోషల్ జస్టిస్ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటకు గెంటేసిన చరిత్ర కేటీఆర్దని ఆరోపించారు. ఈ విషయంలో కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కేసీఆర్ ధృతరాష్ట్రునిలా మారిపోయారని విమర్శించారు. సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతామని, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమని సీఎం సవాల్ విసిరారు. హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సహా మున్సిపాలిటీలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. పాలకుల అణచివేతకు గురైన ప్రతి సందర్భంలో వరంగల్ జిల్లా చైతన్యాన్ని ప్రదర్శించిందని, ఇదే తరహాలో కాంగ్రెస్ అధికారం రావడంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. కాళేశ్వరం, కూలేశ్వరమైన ప్రాజెక్టులను నింపి రైతులు అత్యధిక పంటలు పండించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసి రైతును రాజును చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ సమావేశాలు పెట్టాలంటున్న బీఆర్ఎస్ నేతల సవాలుకు సిద్దమేనని ప్రకటించారు. సెప్టెంబర్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, కేసీఆర్ కూడా రావాలని డిమాండ్ చేశారు. ఈనాడు పదే పదే బావమార్తులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమార్తుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమార్తులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు సంవత్సరానికి మన అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల భారం ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు నాకు ప్రభుత్వాన్ని అందించిన తర్వాత ప్రతి నెల 7,500 చొప్పున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు గడుతున్నా. రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటకు గెంటేసిన చరిత్ర కేటీఆర్ది అని సీఎం ఆరోపించారు. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కన్న తండ్రి కళ్లున్న ధృతరాష్ట్రుడిలా మారిపోయారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ రక్త సంబంధం లేకపోయినా నా ఇంటి ఆడపడుచుగా సీతక్కకు అన్ని రకాలుగా అండగా నిలబడ్డ వాస్తవం కాదా? అదే రక్తం పంచుకున్న బిడ్డ, కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితకు ఆస్తిలో భాగం ఇయ్యాల్సి వస్తుందని కష్టాలల్లో జైలుకు పోయి ఇంటికి వచ్చి నాకు కాస్త సాయం చేయంటే సాయం చెయ్యాల్సి వస్తుందని ఈ కర్కోటకుడు సొంత చెల్లెల్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన నీచమైన చరిత్ర తారక రామారావుది కాదా? ఒకసారి మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. చెడిపోయి పుట్టింటికి పోకూడదని అంటారు పెద్దలు, కానీ ఒకవేళ చెల్లి కష్టాలలో ఉండి ఇంటికి వస్తే 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు సొంత తొడబుట్టిన చెల్లెలకు సాయం చేయకుండా ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న తండ్రి కళ్ళు మూసుకొని పోయి ఉన్నాడా? కన్న తండ్రి ఏమన్నా ధృతరాష్ట్రుడా? కొడుకును పిలిచి సలాకి కాల్చి వాత పెట్టి వంగబెట్టి ఈపుల మీద 4 గుద్ది సగం ఆస్తి బిడ్డకి ఇవ్వాలి కదా. కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి గెంటేసిండు. కానీ నేను మీ అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఇవాళ చూసుకుంటున్నానా లేదా? 10 ఏళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ నిరుద్యోగులను బలి తీసుకుందని సీఎం ఆరోపించారు. ప్రజాప్రభుత్వంలో 72,000 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేశామని, నిరుద్యోగులు రాజకీయ నేతల మాయమాటలకు మోసపోవద్దని సూచించారు. ఇవాళ మళ్లీ పోలీస్ నోటిఫికేషన్లు ఇచ్చినాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోలీసులకు ఇంకా నోటిఫికేషన్లు ఇయ్యంటూ అన్ని ఖాళీలు మీకోసమే, విడతల వారి నియామకాలు చేపడతాం. వయసు మీకోసమే సడలించినాం.
మీ మంచి కోసమే, మీ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసమే, మీ ఉజ్వల భవిష్యత్తు కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మీ రేవంత్ అన్న ఆలోచన చేస్తుండు. నా కుటుంబంలో ఎవరు ఉద్యోగాల కోసం పోయేది లేదు. ప్రభుత్వంలో మేము కింద మీద చేసేది లేదు. పేదల కోసమే, దళితుల కోసమే, గిరిజనుల కోసమే, మైనారిటీల కోసమే, మహిళల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టే బాధ్యత నాది. విడతల వారీగా మీకు నియామకాలు చేపడతా, ప్రతి ఖాళీని భర్తీ చేస్తా. ఈరోజు నోటిఫికేషన్లు వచ్చిన పరీక్షలకు మంచిగా ప్రిపేర్ అవ్వండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు సహా బంధువులకు పదవులు ఇచ్చి ఫ్యామిలీ జస్టిస్ చేసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక పరంగా పదవులు ఇచ్చి సోషల్ జస్టిస్ చేస్తున్నామని వివరించారు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు, తారక రామారావు గారు మంత్రి అయినరు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క, కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆయన ఎర్రబల్లి దయాకర్రావుని మంత్రిని చేసిండు. మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా చెల్లెలు డాక్టర్ కావ్యను పార్లమెంట్ సభ్యుడిగా చేసిన, గా యశస్విని ఎమ్మెల్యేగా చేసిన నేను. జోగినిపల్లి సంతోష్రావు సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు. ఈనాడు నేను ముఖ్యమంత్రి అయితే మిత్రధర్మంగా వేం నరేందర్ రెడ్డిని, మీ బిడ్డను రాజ్యసభలోకి పంపించిన నేను. కరీంనగర్లో వినోద్రావును బండకేసి కొడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉద్యమ కారకుడు, జేఏసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని నేను ఎమ్మెల్సీ చేసిన. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. 2029లో రెట్టింపు మెజారిటీతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలను గెలిపించాలని ప్రజలను కోరారు. తమది సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వమని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.